మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని ఆర్కే5 సిఎస్పి వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నిరసన 12వ రోజుకు చేరుకుంది. విధుల్లోకి తీసుకోవడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేయగా వారికి సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు. గత 2 నెలలుగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యాజమాన్యం మొండి వైఖరి వీడకపోవడం దారుణమని వారు విమర్శించారు. కార్మికుల పట్ల కనికరం లేని ధోరణికి వీడి తక్షణమే సమస్యను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. అలాగే గుర్తింపు సంఘం ఏఐటియుసి స్పందించి ఈ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వారు కోరారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కార్మికులు వేడుకుంటున్నారు. 220 కుటుంబాల పొట్టలు సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఐక్యత, సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఐక్యత, సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఐక్యత, సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు. ఒక పక్కన కొత్త బావులు రావాలి, కొత్త ఇంప్లిమెంట్ రావాలి, ఇంప్లిమెంట్ పెరగాలి, అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతున్న విధంగా కొనసాగవలసిన బాధ్యత ఎంతైనా ఉందనేది ఇక ముందు వీళ్ళ పోరాటంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటి మందమరి బ్రాంచ్ తరఫున నిరంతరంగా ఆ పోరాటం పాలు పంచుకొని ముందుకెళ్తామని మా యూనియన్ ద్వారా కూడా అన్ని విధాల మీ సమస్యలు తీసుకొని లెటర్ ద్వారా కూడా మా జనరల్ సెక్రటరీ మా అధ్యక్షులు 12 రోజుల నుంచి మందమరి డివిజన్లో సింగరేణి కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ విధులను యథావిధిగా కొనసాగించాలనే పద్ధతిలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అన్ని మైన్లకు కూడా నిరసన తెలుపుతూ పర్మనెంట్ కార్మికులకు కూడా సమస్యలు తెలియపరుస్తూ వస్తున్నారు. వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలనేది కూడా చేస్తున్నా కానీ మరి ఏదో కొత్త టెండర్ అయిపోయిందని కాలయాపన చేస్తూ టెండర్లు విలవకుండా మరి పాత పద్ధతిని కొనసాగించాలి. మరి ఖచ్చితంగా మళ్ళీ 213 కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. 120 పోస్టులను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మరి ఈరోజు 2 నెలల నుంచి ఒక నెల డ్యూటీ లేకపోతేనే ఎంతో ఇబ్బంది అవుతుంది. మా కుటుంబాల్లో మరి కరెక్ట్ భోజనం చేయక మరి పిల్లల్లో ఒకవేళ చాక్లెట్ అడిగితే కూడా మరి కొనలేని పరిస్థితి మీ ధైర్యంగా మారింది. మరి ఇక్కడున్న రాష్ట్ర మరి కాంట్రాక్ట్ కార్మికులను మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి తొలగించడం జరిగింది. మరి ఇది 2 నెలలుగా వస్తుంది. మరి కుటుంబాల్లో మేము దాదాపు మా సింగరేణి మా కార్మిక కుటుంబాలలో మా తల్లిదండ్రులు 30-40 సంవత్సరాలు సింగరేణిలో ఉద్యోగం చేసిరు. ఆ తర్వాత మేము కూడా మరి రూల్స్ ప్రకారం మేము సెక్యూరిటీలో తీసుకోబడి 12 సంవత్సరాలు మేము డ్యూటీ చేసినాం. మరి డ్యూటీ చేసినా కూడా ఎలాంటి సింగరేణి మరి ఇన్ఫర్మేషన్ లేకుండా మా మీద ఎలాంటి మంచి ఆలోచన లేకుండా తీసేసింది.